అందరి నమస్కారం. 5 రాష్ట్రాల ఎన్నికలు, ఎన్నో గుణపాఠాలు, ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు, ఎంతోమందికి ఈరోజు ఒక పెద్ద లెసన్ అనే చెప్పాలి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఏంటంటే అవి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఈరోజు అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ఆధిక్యంలో ఉంటే, కేరళలో అనుకున్న ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే, తమిళనాడులో ఎవ్వరు ఊహించని విధంగా ఈరోజు టీవీకే పార్టీ విజయదందు మోగించడం, పార్టీ నెలకొల్పిన 26 నెలల కాలంలోనే ఏ ఒక్కరితోటి పొత్తు పెట్టుకోకుండా, ఎవరితోటి ఈరోజు అలయన్స్ పెట్టుకోకుండా ఈరోజు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత సీట్లు రావడం అనేది నిజంగా విజయ్ గారుకున్న కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, విజయ్ గారు ఫాలో అయిన విధానం అనే చెప్తాను నేను. ఈరోజు పార్టీ స్థాపించడం, ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపు ఓటములు పక్కన పెడితే, ఒక సిద్ధాంతపరంగా నేను ఇది చేస్తాను రాష్ట్ర ప్రజలకి, నన్ను నమ్ముకొని ఈరోజు తమిళనాడు ప్రజలు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఒక నమ్మకంతో ముందుకు పోయి ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి గారి తర్వాత ఎవరు ఉండరు అనుకున్న సమయంలో ఇంకొక రీజనల్ పార్టీ పెట్టి, టీవీకే పార్టీ పెట్టి ఈరోజు అధికారంలోకి ఈరోజు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా అంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా చర్చించాలి. ఈరోజు హేమీలు, పెద్ద లీడర్లు, ఓటమి చెవి చూడని వాళ్ళు కూడా ఈరోజు ఓటమి చెవి చూసే పరిస్థితి ఉంది. కరుణానిధి గారి కొడుకు స్టాలిన్ గారు ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మినిస్టర్గా పనిచేశాడు. తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్, నేషనల్ రాజకీయాల్లో కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడంటే కారణం ఏందో చూడాలి. అలాగే పశ్చిమ బెంగాల్లో ఈరోజు మమతా బెనర్జీ గారు అసలు 3 సార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ అంటే ఈరోజు మమత, పశ్చిమ బెంగాలే కాదు నేషనల్ రాజకీయాల్లో కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరికైనా, బీజేపీ గవర్నమెంట్ ఎవరైనా ఓడించలేకపోయింది వాళ్ళ టర్మ్లో అంటే అది ఒక కేవలం మమతా బెనర్జీ గారినే. అలాంటి మమతా బెనర్జీ గారు ఈరోజు ఓడిపోవడం అంటే చీఫ్ మినిస్టర్గా, అది కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఆధిక్యం చూస్తూ ఉంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఆలోచన చేసుకోవాలా. సో వీటన్నిటికీ కారణం ఒకటే, అధికారం చేతిలో ఉన్నప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తించడం అవ్వచ్చు, లేకపోతే పార్టీకి పనిచేసిన కార్యకర్తల్ని పట్టించుకోవడం అవ్వచ్చు, లేకపోతే వ్యతిరేక ఓటుని గుర్తించలేకపోవడం అవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే ఈరోజు అపోజిషన్లో ఉన్న పార్టీలని కించపరిచే విధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం, లేదా వాళ్ళని సతాయించడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఈరోజు గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఒకసారి పరిశీలించుకుంటే వైఎస్ఆర్సీపీ 151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి కారణం కార్యకర్తలను పట్టించుకోకపోవడం. ఈరోజు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓటింగ్ కారణం కార్యకర్తలను పట్టించుకోకపోవడం. ఈరోజు అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా గారు 3 సార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఈరోజు దారుణమైన ఓటమి కారణం కార్యకర్తల వ్యతిరేకత. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఏదైనా, నాయకుడు ఎవరైనా, ఎంత పెద్ద సిద్ధాంతాలైనా, అలాగే తెలంగాణలో కేసీఆర్ కూడా సేమ్ పరిస్థితి. కేసీఆర్ గారు కూడా ఒంటి కాళ్ళు పోకటలకు వెళ్ళి కార్యకర్తలు పట్టించుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనాడు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక లెసన్స్. ఖచ్చితంగా పార్టీలు, రీజనల్ పార్టీలైనా నేషనల్ పార్టీలైనా, ముఖ్యంగా రీజనల్ పార్టీలు ఏంటంటే కార్యకర్తల్ని హ్యాపీగా ఉన్నంత వరకే పార్టీలు నడుస్తాయి. పార్టీ జెండా మోసేది కార్యకర్త, పార్టీని నడిపేది కార్యకర్త. పార్టీలో ఈరోజు మంచి చెడ్డ ఏదైనా జరుగుతుందంటే దానికి కారణం కార్యకర్త. సో ఖచ్చితంగా కార్యకర్తలు బాగుంటే పార్టీ గెలుస్తుంది, కార్యకర్త బాగాలేకపోతే పార్టీ ఓడుతుంది అన్నదానికి చాలా ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతున్నాయి. సో ఈరోజు ఆ విషయాన్ని గమనించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసాడనే చెప్తాను నేను. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని దేశంలో ముందు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గతంలో చూసిన ఏదైతే ఆ ఓటములు ఉన్నాయో ఆ ఓటమి పాఠాల నుంచి నేర్చుకొని, ఆ ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకొని అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముందుగా అధికారంలో ఉన్న రోజుల్లోనే కార్యకర్తల్ని భరోసా కల్పించాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా,
కార్యకర్త హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో కార్యకర్తే అధినేత అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల కష్ట నష్టాలు తెలుసుకుంటూ కార్యకర్తలతోటి కలిసి ప్రయాణం చేస్తూ ఈరోజు కార్యకర్తల కోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ క్రియేట్ చేసి ఎవ్వరికి సాధ్యం కాని విధంగా దేశ చరిత్రలో ఒక రీజనల్ పార్టీకి 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారణం కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలు ఇస్తున్న గుర్తింపు. అలాంటి గుర్తింపు ఇచ్చుకుంటూ ఈరోజు కార్యకర్త అధినేత నినాదంతో ముందుకు పోతున్నాడు అంటే దానికి కారణం కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ పడిచినప్పుడు కార్యకర్తలు పని చేయాలి ఉత్సాహంగా అంటే ఇలాంటి ప్రోత్సాహకం అవసరం అని చెప్పి ముందుగానే చెవి చూసినాడు. అలాంటి విజనరీ లీడరు లేకపోతే అలాంటి ముందు చూపుల నాయకుడు మా నారా లోకేష్ గారు. అలాంటి యువ నాయకుడు ఈరోజు మా పార్టీలో ఉన్నాడంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఈరోజు ఎన్నికల్లో గెలుపోవటములు కామన్, కానీ ఓడిపోయిన పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈరోజు తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే పార్టీలు అవ్వచ్చు, అలాగే పశ్చిమ బెంగాల్లో ఈరోజు మమతా గారు అవ్వచ్చు, అలాగే వివిధ రాష్ట్రాల్లో అస్సాంలైనా పుదుచ్చేరిలైనా ఓడిపోయిన పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల్ని పట్టించుకున్నంత వరకే పార్టీలు నడుస్తాయి. కార్యకర్తల్ని పట్టించుకున్నప్పుడు పార్టీలు ఏదైనా కూడా కొలాప్స్ అవుతాయి. సో అది వాస్తవం. థ్యాంక్ యూ.